కడ్తాల్లో రేవంత్ సర్కార్ అక్రమంగా నిర్మిస్తున్న బీదర్ సోలార్ పవర్ గ్రిడ్ కి వ్యతిరేకంగా రైతులు ఆందోళనకు దిగారు. మా పచ్చని పంట పొలాల్లో బీదర్ సోలార్ పవర్ గ్రిడ్ చిచ్చు పెట్టిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బంగారం లాంటి పంటలు పండే పచ్చని పొలాల్లో హై టెన్షన్ టవర్లు ఏర్పాటు చేస్తే మా బతుకు తెరువు ఏంటని ప్రశ్నిస్తున్నారు. మాతో చర్చలు జరిపి మేము అంగీకరించిన తర్వాతే నిర్మాణాలు చేపట్టాలని అంటున్న రైతులతో మా ప్రతినిధి శేఖరాచారి ఫేస్ టు ఫేస్. పంట పొలాల్లో హైటెన్షన్ టవర్లు వచ్చేసి మాకు చిచ్చు పెట్టాయని చెప్పేసి మాకు పచ్చగా పండుతున్నటువంటి పంటలను మా జీవితాలను ఆగం చేసే విధంగా ఈ హైటెన్షన్ టవర్లు ఉన్నాయని చెప్పేసి రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని కడ్తాల్లో రైతులు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించి వాళ్లకు మద్దతుగా పలు పార్టీల నాయకులు కూడా మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా రోజుల నుంచి కూడా ఈ కల్టివేషన్ చేసుకుంటూ ఉన్నాము, దీనిపైనే ఆధారపడి బతుకుతూ ఉన్నాము. ఇక్కడ ఈ హైటెన్షన్కి సంబంధించిన టవర్లు, ఈ విద్యుత్ వైర్లు ఇక్కడికి ఉంటే మాకు అంతా కూడా నష్టం జరుగుతూ ఉంది. పొలాలు మొత్తం కూడా గద్దల్లా తన్నుకపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే మేము కలెక్టర్ నుంచి ఎన్నో రిప్రజెంటేషన్లు కూడా ఇచ్చాము. అసలు సర్వేనే చేయొద్దని ఇచ్చాం, కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇప్పటికీ మాకు ఉన్న ఫలంగా చెప్పా పెట్టకుండా ఇక్కడికి వచ్చేసి వాళ్ళు టవర్లు నిర్మాణం చేస్తూ ఉన్నారు, అడ్డుకుంటే బెదిరిస్తూ ఉన్నారని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఈరోజు వాళ్ళ పంట పొలాల్లో టవర్లు ఏర్పాటు చేసేటువంటి స్థలంలో వాళ్ళు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించి ఇక్కడ ఈ పొలాలకు సంబంధించి ఎవరైతే నష్టపోతూ ఉన్నారో వాళ్ళు ఆ రైతులతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఏంటి అసలు ఈ టవర్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి అని చెప్తా ఉన్నారు? మీకు గతంలో ఈ టవర్లు ఏర్పాటు చేస్తామని నోటీసులు ఇచ్చారా? మాకు అనుమతి లేకుండా మాకు ఏం చెప్పకుండానే వచ్చి మా పొలాల్లో పనిచేస్తూ ఉన్నారు. మీరు ఎందుకు పనిచేస్తూ ఉన్నారంటే దౌర్జన్యాన్ని దిగుతూ ఉన్నారు. మరి పోలీస్ శాఖ బెదిరిస్తుందంటే మేము సంబంధిత సిఐ గారికి కూడా పోయి మేము రిప్రజెంటేషన్ చేయడం అనేది జరిగింది. సార్ ఇట్లా మా పొలాల్లోకి వచ్చి అద్రగానంగా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మా పొలాల్లో తవ్వకాలు చేస్తూ ఉన్నారు. మరి తవ్వకాలు చేయవద్దని మేము నిరసన కార్యక్రమాలు కూడా చేసినాం. ఇస్తేనేమో మా భూమి అకామినేషన్ చేయాలి, 2 ఎకరాలకు 4 ఎకరాలు, లేదంటే ఇక్కడ ఏదైతే మార్కెట్ వాల్యూ ఉందో ఆ మార్కెట్ వాల్యూ ప్రకారం పూర్తి నష్టపరిహారం చెల్లిస్తే అభ్యంతరం లేదు. కానీ అట్లే చేస్తాము అంటే మా పిల్లలు, మా కుటుంబం వచ్చి ఇక్కడ మేము ఆత్మహత్య చేసుకోవడం ఒక్కటే మాకు శరణ్యంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రి మా ప్రాంత వాసి, మీరున్నప్పుడు మాకు అన్యాయం జరుగుతుంది సారు, కాబట్టి స్పందించి మాకు నష్టపరిహారం ఇప్పిస్తారా, ఈ లైన్ చేంజ్ చేస్తారా అని టీ న్యూస్ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం సార్. అంటే మీకు ఎంత నష్టం జరుగుతూ ఉంది? దీనివల్ల ఒక ప్రైవేట్ వ్యాపార సంస్థకు విద్యుత్ ఉత్పత్తి తయారు చేసి అమ్ముకునేటువంటి సంస్థకు ప్రభుత్వం వత్తాసు పలుకుతున్నట్టుగా మనకి అర్థమవుతుంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? మీకు ఏం నష్టం జరుగుతుంది? నా పేరు గూడూరు పెంటారెడ్డి, కడతాల్ మాది. మేము ఒక సామాన్య రైతులుగా కరెంటు కనెక్షన్ తీసుకోవడానికి వెళ్తే నానా ఇబ్బందులు పెట్టి డీడీ కట్టించుకున్న తర్వాత వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే మనకు కనెక్షన్ ఇస్తారు. మీదే 4 ఎకరాలు మీరు ఎక్కడైతే బీదర్లో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి మిర్ఖాన్పేటకు పవర్ సప్లై చేస్తారో, ఇదే లైన్ మొత్తం రైతుల దగ్గర తీసుకొని దీని కింద కూడా సోలార్ ప్యానెల్ చేసుకొని రైతులకు మాకు కూడా మేలు చేసే విధంగా ఏమైనా ఏర్పాటు చేసి రైతులకు కూడా ఏమైనా ఉపయోగపడేటట్టు చేసి లైన్ వేసుకొని మాకు అభ్యంతరం లేదు. లేదా పూర్తి నష్టపరిహారం మాకు ఇచ్చిన తర్వాత మీరు లైన్ వేసుకోండి. రైతు ప్రభుత్వం అని చెప్తారు, ఒక పక్క రైతులు అల్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చినా పట్టించుకున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు అన్న? ఈ రోజు నుంచి దాదాపుగా 6 నెలల నుంచి పాపం రైతులు కలెక్టర్ల దగ్గర, ఆర్డీఓల దగ్గర, ఎంఆర్ఓల దగ్గర రస్తా రోకోలు, ధర్నాలు చేయడం జరిగింది. మరి ఈరోజు రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కడ్తాల్ మండలి తరఫున ఈరోజు రైతులకు మేము మద్దతు ఇస్తున్నాం. ఆ టవర్ కింద మొత్తం 1500 గజాలు పోతున్నాయి. మరి ఆ లైన్ కింద దాదాపుగా ఎకరాల పొలం పోతుంది. కాబట్టి ప్రతి గజానికి గూడంగా, ప్రతి ఎకరానికి గూడంగా, ప్రతి గుంటకు గూడంగా ఏదైతే 30,000 రూపాయల చొప్పున గజానికి నష్టపరిహారం మా రైతులకు ఇచ్చే మరి ఈ పవర్ గ్రిడ్ను ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్ అన్న, మీరు చెప్పండి, గతంలో అంటే మీరు కలెక్టర్కు రిప్రజెంటేషన్ చేసినట్టుగా ఉన్నారు, అంటే దాంట్లో ఒక ప్రతినిధిగా మీరు కూడా వెళ్ళినట్టున్నారు. అక్కడికి వెళ్ళి అంటే ఇన్ని రిప్రజెంటేషన్లు ఇస్తే కూడా ఇప్పటి వరకు యథావిధిగా పనులు సాగుతున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? తర్వాత ఏం చెప్తారు? దీనివల్ల చాలామంది రైతులు భూమిని కోల్పోతూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. మరి రైతులకు మద్దతుగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కూడా మేము పూర్తిగా వాళ్లకు న్యాయం జరగాలి అనేటువంటి విషయంలో మేము పూర్తిగా మద్దతు తెలపడం జరుగుతూ ఉన్నది. దేశానికి వెన్నెముక అయినటువంటి ఈ రైతుల యొక్క బ్రతుకులు ఛిద్రం చేయొద్దు. ఎందుకంటే ఈ రైతులు ఉంటేనే రేపు మనకు తినడానికి తిండి దొరుకుతుంది. వాళ్ళ యొక్క జీవితాలతో చెలగాటం ఆడొద్దు అని చెప్పి నేను ఈరోజు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మొత్తంగా చూసినట్టయితే ఇది రైతుల ఆవేదన. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళ భూములే పోతున్నాయి కాబట్టి మాకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఇక్కడికి వచ్చేసి నిజమైనటువంటి వీళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్ను అమలు చేయాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, కడ్తాల్ నుంచి.